చేసుకున్న ఫిష్ని ఉడికిన పులుసులో మనం వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే చేపల పులుసు రెడీ అవుతుంది. మీకు లైట్గా స్వీట్ కావాలంటే ఈ పులుసులో కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంగువ పౌడర్ కొంచెం యాడ్ చేయాలి, చాలా బాగుంటుంది. పులుసు బాగా మరిగింది, దీనిలో మనం ఫిష్ వేసుకోవాలి. ఫిష్ వేసుకున్న దీనిలో కొంచెం ఇంగువ పౌడర్ వేసా, బెల్లం వేసా. ఇది బాగా ఉడికిపోయాక మనకి కోనం చేపల పులుసు రెడీ అండి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన కోనం చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.